శ్రీరామండి. మన అందరం కూడా ఎప్పుడు ఒక దాని గురించి మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచించేది, అలాగే దేవుడి దగ్గర మనము వేడుకునేది కూడా ఒకటండి. అది ఏంటంటే మనకున్న అనేక అనారోగ్య సమస్యలు తీరిపోవాలని, అలాగే జీవితంలో కూడా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆది వ్యాధులు లేకుండా చూడమని స్వామివారిని ప్రతి ఒక్కరూ వేడుకుంటూనే ఉంటాము. దీని గురించి మనకు రామాయణంలో యుద్ధకాండంలో మకుటభంగ సర్గం అని ఉంది. ఇది ఎవరు కానీ శ్రవణం చేసినా లేదా పారాయణం చేసినా కూడా దీనికి ఎంతో అద్భుత ఫలితం ఉందని చాలామంది చెప్తూ ఉంటారన్నమాట. దీన్ని మనం శ్రీరామనవమి పర్వదినం నాడు కానీ లేక విశేషమైన పర్వదినాల్లో అప్పుడప్పుడు వింటూ ఉంటే మనకున్న అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, అలాగే ఆదివ్యాధులు కూడా రాకుండా ఉంటుంది. దీని గురించి ఎంతో అద్భుతంగా వివరించారు పూజ్య బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. సర్గని యుద్ధకాండలో మకుట భంగ సర్గ అని పిలుస్తారు. రామాయణంలో ఈ యుద్ధకాండలో రావణాసురుని యొక్క మకుటము కింద పడిపోయినటువంటి ఈ శ్లోకాల్ని ఎవరు వింటారో వారికి దీర్ఘమైనటువంటి ప్రబలమైనటువంటి భయంకరమైన వ్యాధులు ఇంకా పాపరూపంగా శరీరంలోకి రాబోతున్నవి ఆగిపోతాయి. ఏ పాపమటువంటి వ్యాధినివ్వాలో ఆ పాపము ఈ శ్లోకములను వినడం చేత ఆ పాపము కాలిపోతుంది.